సలీం నగర్ నుంచే మొదలైంది. ఇది ఆటో డ్రైవర్లు ఫస్ట్ మేము పార్టీలో చేరి మా జగనన్నను, మా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, మా పోచా బ్రహ్మాండ రెడ్డి మేము గెలిపించుకుంటామని చెప్పి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు తెలుసు ఏ ముఖ్యమంత్రి చేయలే, సంవత్సరానికి 10,000 రూపాయలు కంచెన కూడా పడుతుంది. మనకు అది ఎంత ఉపయోగపడుతుందనే మీకు తెలుసు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు అన్నం పెట్టేవాడు గొప్ప, కడుపు నిండి పెట్టేవాళ్ళు గొప్ప కాదు. ఎందుకంటే ఆకలి కొనింటే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆటో డ్రైవర్లు అంటే ఈరోజు ఆ రోజు చదువు లేకుండా చేయడం లేదు. కనీసం 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మన కుటుంబాన్ని పోషించుకోవాలి. మా ఆటో నడిపేదానికి కూడా కుటుంబాన్ని ఎక్కడ కూడా మరి చేయి జాపకుండా మరి గౌరవప్రదంగా బతకాలని ఆకర్షితులై ఈరోజు ఈ 40 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సేవలు ఈరోజు దాదాపు ఆటో కార్మికులను 20 మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఆటో డబ్బులు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకు లబ్ధి పొందుతున్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు వాళ్ళకు 50,000 రూపాయలు లబ్ధి చెంది అన్న మేము వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం కోసం మేము గెలుపు కోసం కృషి చేస్తాము, రవీణ గెలుపు కోసం మేము శాయశక్తులు పనిచేస్తామని ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు మన ముందుకు వచ్చి మాకు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఈరోజు శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో సార్ సమక్షంలో వాళ్ళ పార్టీలో జాయినింగ్ చేయడం జరిగింది. మనకు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో ఆటో డ్రైవర్స్ వాళ్ళకి ప్రతి నెల సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకు ఒక బోనస్ మాదిరి, ఒక ఆటోకి ఇన్సూరెన్స్ కట్టుకున్న మాదిరి ఏదో ఒక రూపంలో ఆయన ఇస్తున్నాడు. మళ్ళీ మనము ఇలోవేలా ఎట్లనే ఉండాలంటే ఈ ప్రభుత్వంకి మనం మళ్ళా తెచ్చుకోవాలంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మనం ఎమ్మెల్యే చేసుకోవడం సహజమే. మెజార్టీ చూపించుకోవాలి. మనం చూపించుకొని మన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం అంతా ఈరోజు పార్టీలో జరగడం జరిగింది. మన సపోర్టు, మన ఆశీస్సులు మా ఆటో డ్రైవర్ల గారికి అందరికీ ఉండాలని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను.